ఓం శ్రీ సాయిరామ్. జేకే కులకర్ణి గారని స్వామి భక్తులు మధ్యప్రదేశ్ ఇందోర్లో ఉండేవారు. ప్రతి గురువారం ఆయన ఇంట్లో స్వామి భజన ఏర్పాటు చేసుకొని తనకు తెలిసిన వారిని చుట్టుప్రక్కల వారిని పిలిచి భజన చేసుకునేవారు. ఈ విధంగా ప్రతి గురువారం వాళ్ళ ఇంట్లో భజన బాగా జరిగేది. కొన్నాళ్లు తర్వాత కులకర్ణి ఒక విషయం గమనించారు. వాళ్ళింట్లో జరుగుతున్న భజనకి తాను పిలిచిన వాళ్ళు కాకుండా ప్రతి వారం కొంతమంది కొత్త వాళ్ళు వాళ్ళింట్లో జరుగుతున్న భజనలో పాల్గొంటున్నారు. వాళ్ళని ఆయన వాళ్ళ ఏరియాలో ఎప్పుడూ చూడలేదు. అందుచేత వాళ్ళని ఆయన ఎప్పుడూ పిలవలేదు. పోనీ కుటుంబ సభ్యులు వాళ్ళని పిలిచారేమోనని వాళ్ళని అడిగి చూస్తే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళని మేము ఈ చుట్టుప్రక్కల ఎప్పుడూ చూడలేదు, మేము వాళ్ళని పిలవలేదు అని చెప్పారు. మరి ఎవరూ పిలవకుండా ఈ కొత్త వాళ్ళు ప్రతి వారం కొంతమంది కొత్త వాళ్ళు తమ ఇంటి భజనలో ఎలా పాల్గొంటున్నారు అని ఈ విషయం కొన్ని రోజులు గమనించి ఒకరోజు భజన ముగిసిన తర్వాత వాళ్లతో కులకర్ణి గారు ఈ విధంగా అన్నారు. అయ్యా, మీరు మా ఇంట్లో జరిగే స్వామి భజనలకి వస్తున్నారు, మాకు చాలా సంతోషము. అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? అయితే మా ఇంట్లో భజనలు జరుగుతున్నాయని మీకు ఎలా తెలుసు? కులకర్ణి గారు అడిగిన దానికి వాళ్ళు సమాధానం ఈ విధంగా చెప్పారు. నిజానికి మాకు ఈ విషయం తెలియదు. అయితే రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్న ఒక చెట్టు క్రింద ఒక సన్యాసి కూర్చొని ఫలానా ఇంట్లో సత్యసాయి బాబా గారి భజనలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళండి, మీకు జీవితంలో అంతా శుభం జరుగుతుంది, జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. అంతే, అతను చెప్పిన ప్రకారం వచ్చి మేము భజనలో పాల్గొంటున్నాము అని అన్నారు. కులకర్ణికి ఆ సన్యాసి విషయం చాలా విచిత్రంగా తోచి ఎలాగైనా అతనిని కలవాలని మర్నాడు అతన్ని వెతుక్కుంటూ స్టేషన్ దగ్గర ఉన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఆ చెట్టు క్రింద ఒక సన్యాసి నిజంగానే కూర్చుని ఉన్నారు. అది చూసి కులకర్ణి సన్యాసి దగ్గరికి వెళ్తుండగా కులకర్ణి సన్యాసికి ఒక 8 అడుగులు దూరంగా ఉండగా సన్యాసి కులకర్ణిని అక్కడే ఆగమని చెప్పి, ఒక షరతు మీద అయితేనే నా దగ్గరికి రా, లేకపోతే నీవు రావద్దు అని అన్నారు. సన్యాసి అలాగనగానే కులకర్ణి అక్కడే ఆగిపోయి ఏమిటి మీ షరతు అని అడిగారు. దానికి ఆ సన్యాసి ఏమన్నారంటే, నీవు నా పాదాలకి దండం పెట్టకూడదు, కానీ నేను నీ పాదాలకి దండం పెడతాను, అలా ఒప్పుకుంటేనే నా దగ్గరకు రా అని అన్నారు ఆ సన్యాసి. సన్యాసి అలా అనడం కులకర్ణికి చాలా ఆశ్చర్యం వేసింది. చూస్తే సన్యాసి చాలా పెద్దవారు, మొహంలో తేజస్సు జ్ఞానకళ ఉట్టిపడుతుంది. అటువంటి వారు తనలాంటి సామాన్యుడికి నమస్కారం చెయ్యడం ఏమిటి అని ఆలోచనలో పడిపోయారు. కాసేపటి వరకు కులకర్ణికి ఏం చెయ్యాలో తోచలేదు. సన్యాసి మౌనంగా ఉండిపోయారు. కులకర్ణి వైపు చూడటం కూడా లేదు. సన్యాసి మరో మాట ఏమైనా అంటారేమో అని కులకర్ణి మరికొంతసేపు నిరీక్షించిన తర్వాత మౌనాన్ని భంగం చేస్తూ సరే అని అతని షరతుకు ఒప్పుకుని అతని దగ్గరకు వెళ్లారు. కులకర్ణి అతని దగ్గరకు వెళ్ళగానే ఆ సన్యాసి తన కాళ్లకు దండం పెట్టుకున్నారు. అప్పుడు కులకర్ణి తమరు ఎందుకు ఇలా చేశారో అని అడిగితే ఆ సన్యాసి ఈ విధంగా చెప్పారు. నేను హిమాలయాల్లోని బద్రీనాథ్ ప్రాంతంలో ఉండే స్వామి శివానంద గారి శిష్యుణ్ణి. ఆయనకు సేవలు అందిస్తూ ఆయనతో పాటు ఆశ్రమంలో ఉండేవాణ్ణి. గతంలో శ్రీ సత్యసాయి బాబావారు బద్రీనాథ్ యాత్రలో మా గురువు గారు బాబావారిని సాదరంగా ఆశ్రమానికి ఆహ్వానించి ఆయనకి శుశ్రూష చేయడమే కాకుండా బాబావారి పాదాలకి నమస్కరించుకున్నారు. అప్పుడు నేను వారితో అక్కడే ఉన్నాను. నాకు అప్పటికి సత్యసాయి బాబావారి గురించి తెలియదు. మా గురువుగారు ఆయనకి సేవలు చేసి ఆయన పాదాలపై పడటం నాకు ఆశ్చర్యం వేసింది. సత్యసాయి బాబా గారు వెళ్ళిన తర్వాత నేను ఈ విషయం గురువుగారిని అడిగితే మా గురువుగారు ఏమన్నారంటే, మనందరినీ ఉద్ధరించడానికి వచ్చిన నడియాడే దేవుడైన ఈ భూమిపై కలియుగ దైవం అయిన అని వివరంగా సాయిబాబా గురించి మా శిష్యులందరికీ చెప్పారు. నేను చాలా కాలం మా గురువుగారి సేవలో ఉండి దక్షిణ దేశ యాత్రలకి మద్రాసు వచ్చాను. అక్కడ ఒకరి ఇంటిలో సత్యసాయి బాబా వారు ఫోటో కనబడితే ఆయన దగ్గరకు చేరుకోవడానికి వివరాలు అడిగి తెలుసుకున్నాను. ఆ వ్యక్తి చెప్పిన వివరాల బట్టి సత్యసాయి బాబా వారు ఉండే ప్రదేశం మద్రాసుకు దగ్గరే అని తెలిసి వెంటనే బాబా
బాబావారిని చూడాలనే కోరికతో బయలుదేరి ధర్మవరం స్టేషన్లో దిగి ఆ రాత్రి అక్కడే ఒక సత్రంలో బస చేశాను. ఆ రాత్రి నిద్రలో ఉండగా బాబావారు కలలో కనబడి, నాయనా, నీవు నా దగ్గరికి రావడానికి ఇంకా సమయం రాలేదు. సరి అయిన సమయం వచ్చినప్పుడు నీవు నా దగ్గరకు రావచ్చు అని అన్నారు. దానికి నేను, స్వామి, మీ దర్శన భాగ్యం పొందాలని ఉంది, దానికి మార్గం చెప్పండి అంటే స్వామి ఏమన్నారంటే, నీవు ఇన్నాళ్ళు హిమాలయాల్లో గురుసేవ చేస్తూ ముక్కు మూసుకుని మోక్షాపేక్షలతో ఉన్నావు తప్ప నీవు సంఘసేవ ఏమాత్రం చెయ్యలేదు. నీవు ఎన్ని పూజలు, తపస్సులు, వ్రతాలు చేసినా సంఘసేవ చెయ్యని వాడికి మోక్షం మాట అటుంచి భగవద్ దర్శనానికి కూడా అర్హత లేదు. అందుచేత ఇకనైనా నీ పరిధిలో సంఘసేవ చేయడానికి ప్రయత్నించు, తద్వారా నీకు నా దర్శనం భాగ్యం లభిస్తుంది అని అన్నారు అని చెప్పి మాయమయ్యారు. నేను తిరిగి నిద్రలోంచి కళ్ళు తెరిచి చూసేసరికి ధర్మవరం స్టేషన్లో లేను, హిమాలయ గుహల్లో ఉన్నాను. అంటే నేను ఎక్కడి నుంచి బయలుదేరానో తిరిగి స్వామి నన్ను అక్కడికే పంపించారు. ఆ తర్వాత నా జీవితాన్వేషణ మార్గం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే మీ ఇంట్లో ప్రతి గురువారం స్వామి భజనలు జరగడం గమనించి కనీసం నా చేతనైన సేవ చేసి తద్వారా స్వామికి దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో కొత్త వాళ్ళని మీ ఇంటి భజనకి పంపుతున్నాను. నాయన, మీరు ఎంతో అదృష్టవంతులు. ఎన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినా దొరకని భగవద్దర్శన భాగ్యం మీకు స్వామి అనుగ్రహిస్తున్నారు. మీరు ఎంతో అదృష్టవంతులు అని సన్యాసి వివరంగా అతనికి జరిగిందంతా చెప్పడంతో కులకర్ణి ఆశ్చర్యపడి స్వామికి దగ్గరైన తమ భాగ్యానికి ఎంతో ఆనందపడ్డాడు. ఈ విధంగా ఈ ఘటన ద్వారా స్వామి మనకు పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా ఎన్నో విషయాలు తెలియపరిచారు. ముఖ్యంగా స్వామి ఆజ్ఞ లేనిదే ఆయన దర్శన భాగ్యం కలగడం సాధ్యం కాదు. మరి మన భాగ్యం ఎంత గొప్పదైనదో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా వాళ్లకు దొరకని భాగ్యం మనది. ఈ జన్మలో ఇటువంటి భాగ్యాన్ని కల్పించినందుకు స్వామికి నిరంతరం కృతజ్ఞతలు చెప్పుతూ ఆయన చూపించిన మార్గంలో నడుచుకుంటూ నిరంతరం నామస్మరణ చేస్తూ మన జీవితాన్ని సమాజ సేవల కోసం అంకితం చేసుకోవాలి. స్వామి చెప్పిన మానవతా విలువల్ని ఆచరిస్తూ రానున్న తరానికి ఆదర్శంగా నిలబడాలి. స్వామి చెప్పిన ఏకైక సూత్రం లవ్ ఆల్ సర్వ్ ఆల్, అనగా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. సదా సహాయం చేయి, ఎన్నడూ హాని చెయ్యకు. నీ జీవితాంతం ఒకరికి సహాయపడేలా జీవించు. ఇతర సాధనలతో పని ఏమి? సాయి నామ మంత్రం ఉండగా ఇది మంత్రాలకు మూల మంత్రం. ఇదే శివుడు జపించే శ్రీరామ మంత్రం. భవబంధాలు నశిస్తాయి, ముక్తి మార్గం సులభమవుతుంది. దుష్ట భావాలను వదిలి మనస్సును కేవలం భగవన్నామ స్మరణపై కేంద్రించుకుని శరీరాన్ని సమాజ సేవకి అంకితం చేయి. నీ హృదయమే నా మందిరం, నీ శ్వాసే నా శ్వాస. ఎల్లప్పుడూ నా నామం నీ నాలుకపై నృత్యం చేస్తుండటం వలన రూపం కూడా నీ వెంటనే నీ ముందే ఉండి తీరక తప్పదు. ఎక్కడ నామం భక్తి విశ్వాసాలతో ఉచ్చరింపబడుతుందో అక్కడ నా రూపాన్ని తప్పక ప్రత్యక్షం చేసి తీరుతాను. ప్రేమ స్వరూపులారా, మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు. ఎలాంటి సమయం నందైనా కూడాను, ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను సర్వదా సర్వకార్యేషు సర్వత్రా హరిచింతనం. దైవాన్ని మాత్రం మరవకండి, దైవాన్ని మాత్రం విడువకండి. మొట్టమొదటి సేవలో మీరు ప్రారంభించి నేను అనేటువంటి స్థానం నుంచి మనము అనేటువంటి స్థానానికి మీరు చేరండి. జగత్తుని సేవించండి. మనం ఈ ప్రపంచంలో పుట్టింది సేవ కోసం పుట్టాము, కానీ అధికారం కోసం పుట్టలేదు. ఈ అథారిటీ ఏమిటి? ఈ అథారిటీ మనం సేవించడం కోసమని పుట్టాము. భగవంతుడు పుట్టించిందేదంతా కూడా సేవ కోసమని పుట్టించాడు. కనుక సర్వీస్ కోసమని మనం పుట్టామనే సత్యాన్ని గుర్తించాలి. సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్, ఈ సర్వీస్, ఆ సర్వీస్, ఈ సర్వీస్ కాదు. ఆ సర్వీస్ ఏమైనా మీరు చేసుకోండి. విశ్వ సర్వీసు, మానవ సర్వీసే మన సర్వీస్. బీదలను ఆదుకోండి, రోగులను మీరు ఎంతైనా ఉపకారం చేయండి. శక్తిహీనుడైనటువంటి వారికి శక్తిని అందించండి. ఊరికి సంపాదించుకొని మన పొట్టలు నింపుకోవడం కోసం కాదు. బయట కూడా పొట్టలు ఉన్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఎన్ని బాధలు పడుతుంటారు. అలాంటి దాన్ని మనం ఆదుకోవడానికి తగిన కృషి చేయాలి. అప్పుడే మనం తగినటువంటి యొక్క సార్థక జీవితాన్ని పొందిన వారం.